హాయ్ గాయ్స్, రెడీనా? నేను మీ కరిష్మా. వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమం. ఇవాల్టి సమ్మర్ స్పెషల్ మ్యాంగో చాక్లెట్. మా చిన్ననాటి జ్ఞాపకం. మా చిన్నప్పుడు పిల్లలకి బయట స్నాక్స్ పెట్టకుండా అమ్మమ్మలు నానమ్మలు చేసే ఈ మ్యాంగో చాక్లెట్స్ ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. ఇంకెందుకు ఆలస్యం, ఆ రెసిపీ ఏంటో మనం కూడా చూసేద్దాం. నేను ఇక్కడ 350 గ్రాములు పచ్చి మామిడికాయని తీసుకుంటున్నాను. దీన్ని అంటు మామిడికాయ అంటారు. పులుపు కాస్త తక్కువగా ఉంటుంది. పైన ఈ విధంగా చెక్కు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టు 1/2 ఇంచ్ మందంతో ముక్కల్ని కట్ చేసుకుందాం. ఈ విధంగానే మిగతా మామిడికాయను కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలోకి 1/2 లీటర్ వాటర్ని మరిగించండి. మరుగుతున్న నీళ్లలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించండి. 1 నిమిషం తర్వాత 4 దంచినటువంటి యాలకులు, 1 చిటికెడు ఫుడ్ కలర్ ని వేసి ఒకసారి కలిపి దించేసుకోండి. అంతకన్నా ఎక్కువగా మనం ఉడికిస్తే మామిడి పండు ముక్క అనేది చిదురైపోతుంది. జస్ట్ మనకు ఫోర్క్ దిగితే చాలు. మామిడికాయ ముక్కలు వేడి మీద ఉన్నప్పుడే అందులోని వాటర్ని స్ట్రెయిన్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 లేయర్ పంచదారను, 1 లేయర్ ని మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1 లేయర్ పంచదార, 1 లేయర్ మామిడికాయ ముక్కలు వేసుకుంటూ ఈ విధంగా 4-5 లేయర్స్ గా ఫామ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మామిడికాయ ముక్కలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే జరగాలి. వేడి తగ్గిందా పంచదార కరగదు. అదే విధంగా గట్టిగా మూత పెట్టేయకుండా ఈ విధంగా రంధ్రాలున్న ప్లేట్ ని మాత్రమే పెట్టి ఒక రోజంతా పక్కనుంచేయండి. మరుసటి రోజు మూత తీసి ఒక్కసారి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేట్లు ఒకసారి కలుపుకోండి. ఒక ప్లాస్టిక్ ప్లేట్ ని తీసుకొని దాని మీద నేను చూపిస్తున్నట్లు విడివిడిగా ముక్కకి ముక్క అంటుకోకుండా విడివిడిగా పరుచుకొని ఎండలో రోజంతా ఆరబెట్టండి. ప్లాస్టిక్ ప్లేట్ ని యూజ్ చేయడం వల్ల ముక్కలు అనేవి ప్లేట్ కి అంటుకోపోకుండా ఈజీగా ఊడొస్తాయి. ఈ ఎండిన మామిడికాయ ముక్కల్ని మీకు వీడియోకి చూపించే లోపే మేమే సగం తినేసాం. ఏం చేస్తాం, వీటిల్ని చూడంగానే అంత నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పైనుంచి 1 టీ స్పూన్ చక్కెర పొడిని చల్లుకొని మొత్తం అంతా బాగా కలిసేట్లు డస్టింగ్ చేసుకోండి. ఈ విధంగా డస్టింగ్ చేయడం వల్ల ముక్కకి ముక్క అంటుకుపోకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ మామిడి పండు చాక్లెట్లు కనీసం సంవత్సరం పైనే నిలువ ఉంటాయి. అంటే మనం మళ్ళీ మామిడికాయలు వచ్చేంత వరకు ఈ మామిడికాయ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అన్నట్టు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో ఒక రెడ్ హార్ట్ ని పిన్ చేసి లైక్ చేయండి.